సేద్యంతో నేలతల్లికి నైవేద్యం పెట్టడానికి వయసుతో పనిలేదని నిరూపిస్తున్న భూమిపుత్రిక నర్రా లక్ష్మి. 60 ఏళ్లు పైబడ్డ లక్ష్మి ప్రధానంగా యూరోపియన్ కీరా పండిస్తూ అంతర పంటలు వేస్తున్నారు. ఆమె వ్యవసాయం గురించి తెలుసుకుందాం. అది తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని దిలాల్పూర్ గ్రామం. అక్కడ నర్రా లక్ష్మి రామిరెడ్డి దంపతులు 6 ఎకరాల పొలం సాగు చేస్తున్నారు. 20 గుంటల్లో 40 మీటర్ల వెడల్పు, 45 మీటర్ల పొడవులో పాలీ హౌస్ నిర్మించారు. అందులో యూరోపియన్ కీర పండిస్తోంది లక్ష్మి. 6 ఎకరాల భూమిలో 2 ఎకరాల మొక్కజొన్న వేసినాము, 2 ఎకరాల పత్తి వేసినాము, 1/2 ఎకరాల పాలీ హౌస్ వేసినాము. 45 రోజులు అవుతుంది. దానికి బెడ్లు వేసినాము. బెడ్లు వేసి ఇటు 3 ఫీట్లకు ఒక్కటి మొక్కలు నాటినాము. గజం గజం బెడ్లు వేసినాము. మొత్తం 30 బెడ్లు వచ్చినాయి. 2 మాటలకు టన్ను వెళ్ళింది కీర సేద్యం కోసం 30 బెడ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో బెడ్ మధ్య 2 అడుగుల దూరం ఉండేలా చేశారు. బెడ్ వెడల్పు 3 అడుగులు. ఒక్కో బెడ్పై 2 వైపులా జిగ్జాగ్ ఆకారంలో కీర మొక్కలను నాటారు. 30 బెడ్లు ఇదే రకంగా కొన్ని నెలలు ఇట్నే ఉంటాయి. మేము తిరిగేటందుకు, కాయలు తెంపేటందుకు, మోసేందుకు, గంపలు పెట్టుకునేందుకు, బకెట్లు పెట్టుకునేందుకు, ఈ సీదంతా తీసేసేందుకు ఇదే రకంగా 30 బెడ్లు ఒకటే రకం. నూకుడు బెడ్లు నూకుడు అంతే, ఈ కాలువలు అంతే. తిరిగేటందుకు ఉండాలని అంత సాఫ్ చేస్తాం. మళ్ళీ చెట్లకు కూడా ఏమి ఎఫెక్ట్ పడకుండా ఉంచుతాం. మే మొదటి వారంలో కీర పంట వేశారు లక్ష్మి. ప్రతి 2 రోజులకు ఒకసారి కీర కాయలను తెంపుతారు. కీరను తెంపిన ప్రతిసారి టన్నున్నర దిగుబడి వస్తోందని ఆమె తెలిపారు. ఇటువంటి కాయలు అన్నీ ఒక్క సైజు కాయలు మంచిగా ఒక్క తీరుగుంటాయి. ఏం ఖరాబ్ కాకుండానే వస్తున్నాయి, బాగానే ఉన్నాయి. చెట్టు అంత పైకి పోయింది, మళ్ళీ కిందికి వస్తుంది. నెట్ వరకు ఎక్కింది, మళ్ళీ కిందికి దిగింది. దాని నుంచి ఇదే కాయలు ఇట్నే ఉంటాయి. ఒక్కటే సైజు ఏమి కాలే. కేజీ కీర 20 నుంచి 25 రూపాయల ధర పలుకుతోంది. కీర పంటను ట్రాక్టర్ తొట్టిలో వేసి అమ్మడానికి పట్నం పంపుతారు. ఈ యూరోపియన్ కీరను ఎక్కువగా సూపర్ బజార్లకు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం 3వసారి కీరా పంటను తెంపుతున్నారు. కీరా పంట సాగుకు ప్రధానమైనది నీటి వసతి. లక్ష్మీ వ్యవసాయ క్షేత్రంలో బోరు మంచిగా పడడంతో నీటి సమస్య లేదు. రోజుకు 3 పూటలా నీరు అందించాల్సిందే. డ్రిప్ పద్ధతి ద్వారా రోజుకు 3 సార్లు నీరు అందిస్తామని లక్ష్మి చెప్తోంది. డ్రిప్పు వేసినాము. డ్రిప్పు మొక్కలు పెట్టినాము. ఇట్లా మొక్కలు పెట్టి ఇప్పుడు ఈ చెట్టు మొలక దగ్గరనే ఈ నీళ్ళు పడతాయి, సుక్కలు. 3 టైము ఇడుస్తాం, 3 మాటలు ఇడుస్తాం. ఇవి ఇడిస్తే ముక్కకు నీళ్ళు పడతాయి. ఈడ సుక్కలు 10 నిమిషాలు, ఎప్పుడు 10 నిమిషాలు, 3 టైంలు 10 నిమిషాలు. ఒక బెడ్కు 2 పైపులు 2 సార్లు పెడతాం. రోజుకు 3 సార్లు వాటర్ ఇడవాలి. పొద్దుగల 6 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు, మళ్ళీ సాయంత్రం 5 గంటలకు, ఎప్పుడు 10 నిమిషాలు. కీరా సాగులో ముఖ్యంగా వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు పంటను పరీక్షిస్తూ ఉండాలి. పూత, పిందె దశలో చాలా వరకు ఎండిపోతూ ఉంటుంది.
పిందెలు ఎండి రాలిపోతూ ఉంటాయి. అంతేకాదు ఎదుగుదల లేని ఇలాంటి కాయలు కూడా ఉంటాయి. అలాంటప్పుడు వాటిని ఎప్పటికప్పుడు తెంపేస్తూ ఉండాలి. ఆకులు ఖరాబ్ అయినాయని అంత షేదు ఉంటుందని తీసి పారేయాలి, బయట పోయాలి. ఇదంతా తీసి బయట పోయాలని చెప్తే అన్ని ఇప్పుకుంటా ఈ మచ్చలు వచ్చిన ఆకులన్నీ తీసేస్తున్నాం. ఆయన వచ్చి చూపిస్తే అగ్రికల్చర్ అయినా ఎప్పటికప్పుడు తీగలు ఎక్కించుడు, తెంపుడు ఏదైనా నీట్గా చేసుకోవాలి. ఎంత నీట్గా చేసుకుంటే అంత బాగా వస్తుంది పంట అని చెప్పిండు. ఇసంటి పండాకు మొత్తం తీసి కుప్ప వారేసి బకెట్లు వేసుకొని బకెట్లు పెట్టుకుంటాం. బకెట్లు పెట్టుకొని బకెట్లలో వేసుకొని బయట సంచిలో పోసి ఆయనతో సంచిలోకి వెళ్ళి బయట పోసి వస్తాం. బయట కొంచెం దూరం పోయాలి, దీనికి అంతా మళ్ళీ దాని రోగం దీనికి వస్తుందని చెప్పారు. వైరస్ సోకితే ఆకుల్లో కూడా తేడా కనిపిస్తుంది. తాజా ఆకులకు వీటికి తేడా గమనించవచ్చు. ఆకు రంగులో మనకు భేదం కనిపిస్తుంది. అలాంటి ఆకులను గుర్తించిన వెంటనే తెంపేయాలి. అప్పుడు వేప నూనె గాని డ్రిప్ ద్వారా రసాయనాలను పంపించి వైరస్ను, చీడ పురుగులను తొలగించవచ్చు. ఖరాబ్ అయిన కాయలైనా సువైన కాయలైనా ఇవి సోవైన కాయలని ఆడ కూడా ఎవరు తీసుకోరు. తీసి ఇక చెత్తల వారేయాలి, తెంపి ఆకుతో పాటు ఇది వారేయాలి బయట. చేనులు ఉండొద్దా, ఎప్పటికప్పుడే మంచిగా చేసుకొని బయట వారేయాలి. ఇండ్లు చేనులు ఉన్నా కానీ మళ్ళీ వైరస్ వస్తుందని బయట వారేస్తాం. ఈ ఖరాబ్ అయిన ఆకు, ఖరాబ్ అయిన కాయలు, సోవైన కాయలు ఇవన్నీ నిరిగిపోయిన కాయ అంతా ఇక్కడ కుప్ప వారేసి బయటకు ఎత్తిపోస్తాం. దోమలు, చీడ పురుగులను అరికట్టేందుకు ఇలాంటి ట్రాప్స్ను తోట మధ్యలో అక్కడక్కడ అమర్చుతారు. ఈ ట్రాప్స్కి నూనె పూసి ఉండడంతో పురుగులన్నీ ఈ ట్రాప్కి అతుక్కుపోతాయి. పురుగులను అరికట్టడానికి ఈ ట్రాప్స్ ఒక మార్గం. ఇవి కడితే పురుగులు పోతాయంటే ఇవి కట్టినాము. ఏ దోమ పురుగు ఏదన్నా చిన్న దోమలు ఏవి వచ్చినా దీనికి అంటుకుంటాయి. దీనికి ఈ కవర్కి ఏం పెట్టిస్తారో కానీ అన్ని పురుగులు అంటుకున్నాయి. ఇవి అందు గురించే కట్టినాము. మంచిగానే పనిచేస్తున్నాయి ఇవి. ఈ కవర్ దోమలు గిన చెట్టు ఖరాబ్ కాకుండా దీని మీద ఆలకుండా దీనికి ఆలుతాయని పెట్టారు. తల్లి పురుగు అనేది వచ్చి ఆకులకు చీడ పడుతుందని దీనికి ఆలితే ఇటే పోతుంది, ఇక పిల్లలు చేయదన్నట్టు. పాలీహౌస్ నిర్మాణానికి 18 లక్షల రూపాయలు ఖర్చయ్యాయి. నెట్, బోరు, నీరు తోడే మోటార్ వగైరాలకు ఇంకో 3 లక్షలు ఖర్చు పెట్టామని లక్ష్మి చెప్పారు. ప్రభుత్వ సహాయం ఇంకా అందలేదని ఆమె అన్నారు. పాలీహౌస్కు వెళ్లే ముందు కాళ్లు కడుక్కోవాలి. పాలీహౌస్ను ఎంత శుభ్రంగా ఉంచితే అంత ఎక్కువ కీరా దిగుబడి ఉంటుంది. మొత్తము ఈ పాలీహౌస్ గవర్నమెంట్ కొన్ని డబ్బులు ఇస్తామంటే మేము మొదలు పెడితే వాళ్ళు కట్టలేరు. కట్టకుంటే మొత్తం మేమే పెట్టుకున్నాము డబ్బులు. 18 లక్షలు వచ్చినాయి. 18 లక్షల ఖర్చు వచ్చింది. మళ్ళీ ఇత్తనాలకు, బెడ్లకు, ఎరువుకు, ఇవన్నిటికి నెట్టుకు ఇవన్నిటికి మళ్ళీ 3 లక్షల ఖర్చు వచ్చింది. ఇవన్నీ చేసి వరకల్లా 20 లక్షల ఖర్చు వచ్చింది. విత్తనాలు మంచివి తెచ్చినాము, బాగానే వస్తుంది. కానీ రేపు ఎంత వస్తుంది? ఇప్పటి అయితే దిగుబడి తెంపుతున్నాం కాయలు. లాస్ట్ వరకల్లా ఎట్నో కానీ ఇప్పుడైతే 20 లక్షల ఖర్చు వచ్చింది మాకు. గవర్నమెంట్ ఇది వరకు మాకు ఓ 10 పైసలు వంతు ఇచ్చిండు. ఇంకొస్తాయట కానీ రాలేవు. అంతా మా చేతి నుంచే పెట్టుకున్నాం ఖర్చు. చేనులకు వస్తే చెప్పులు తొడుక్కోవద్దు, బయటకు పోతే కాళ్ళు కడుక్కోవాలి, అవతలకు పోయినా కాళ్ళు కడుక్కోవాలి. కొంత చేసుడు పద్ధతి కమాన్ ఉంది ఇది. మన అల్లం చేనులకు, పసుపు చేనులకు పోయినట్టు పద్ధతి ఉండాలి ఇది. ఇంట్లో పని చేస్తే పద్ధతి కమానే ఉండాలి. ఎట్లా పడితే అట్లా రావద్దు. ఏ చేనులకు వెళ్ళి పడితే ఆ చేనులకు ఈ చేనులకు దబ్బున రావద్దు.
కీర, ఇతర అంతర పంటల వ్యవసాయం కోసం లక్ష్మి చాలా కష్టపడుతోంది. పొద్దున 7 గంటలకు పొలంలోకి వెళ్తే రాత్రి 8 గంటలకు తిరిగి ఇంటికి వెళ్తానని ఆమె చెప్పారు. మధ్యలో భర్త రామ్రెడ్డి సహకరిస్తారు. మోటార్తో తోడిన నీళ్లను డ్రిప్ పద్ధతిలో మొక్కలకు పెడతారు. ఈ డ్రిప్కు ఫిట్ చేసిర్రు, అందులోకి నీళ్ళు వచ్చి ఇంట్లోకి పోతాయి, ఇంటికెళ్ళి పాల హౌజ్లోకి పోతాయి. మందులు ఈ డబ్బాలకి వెళ్ళి ఏడుస్తాం, మందులు ఇంట్లోకి వెళ్ళి ఏడుస్తాం. ట్యాంక్ ఇది ఆవు ముహూర్తం డ్రిప్పులు ఏడిస్తే అంతటికి వస్తుందని ఇంట్లోనే ఏడిస్తే ట్యాంకులో పోస్తాం, ట్యాంకులోకి వెళ్ళి డ్రిప్పులకి వెళ్ళి పోతాయి. ఇక చేస్తుంటేనే పంట, మనం చేస్తేనే పంట. ఇంటి వాళ్ళు ఉండి ఎంబడి ఉండి ఏదానికి అది ఏ వాళ్ళకి ఏది చేయన్నో అది చేస్తేనే మనకు మంచిగా పంట వస్తుంది. ఏ మాత్రం ముక్కున్నా కానీ వేస్టే, ఏ పంట చేయనన్నా వేస్టే. మంచిగా చేసుకుంటూ పోతుంటేనే మనం పని ఎంత మంచిగా నీట్గా చేస్తామో అది కూడా అంత నీట్గా అయితేనే ఉంటుంది. నీటి తీరుగానే ఇది, దీనికి చాలా మటుకు నీటి తీరుగానే, నీటి తీరుగానే పని చేస్తుంది. కాయలు కాసుడైనా ఆకులు తెంపుడైనా ఏదైనా పొద్దుగా 7 గంటలకు వచ్చినామంటే మళ్ళీ 9 గంటల దాకా ఇంటికి పోయే వరకు 9 అవుతుంది. పాలీహౌస్కి ఆనుకుని ఉన్న 10 గుంటల స్థలంలో మిరప సాగు చేస్తున్నారు లక్ష్మి. 3 వరుసలు టమాటా కూడా వేశారు. గట్ల వెమ్మడి గోరు చిక్కుడు, బెండ కూడా సాగు చేస్తున్నారు. మిరప చెట్ల పక్క పొంటి 4 సార్లు టమాటా సార్లు వేసినాము. అటు తర్వాత ఒకటి గోకెర సాలు వేసినాము, ఒకటి బెండ సాలు వేసినాము. అటు తర్వాత మొక్కజొన్న వేసేసినాము. ఇది తినేటందుకు అవి కూరకైతే అని వేసుకున్నాం. కాపు బాగానే వస్తుంది గోకెర, ఎప్పుడైనా ఆనకాలం బాగా వస్తుంది. దీనికి పెట్టుబడి ఉండదు, ఏమంత పెట్టుబడి ఉండదు. ఇంత మసాలా వేసి మందు కొడితే అయిపోయి, ఏమంత పెట్టుబడి ఉండదు. కాయ బాగా వస్తుంది. 1 ఎకరం భూమిలో స్వీట్ కార్న్ పండిస్తున్నారు. ప్రస్తుతం ఇది మొక్క దశలోనే ఉంది. స్వీట్ కార్న్ పంట 90 రోజులకు వస్తుంది. మరో ఎకరంలో సాధారణ మొక్కజొన్న వేశారు. కంకులు స్వీట్ కార్న్, ఇది స్వీట్ కార్న్ కంకులు వెళ్తున్నాయి. 2 నెలల 15 రోజులు అయింది, 3 నెలలకు కోతకు వస్తుంది. ఇది స్వీట్ కార్నే, పైపులు వరిసి డ్రిప్పు వరిసి పెట్టినాము. డ్రిప్పుకు రేపు వెళ్తుంది అనగా పెట్టినాము. చిన్నగా ఉన్నాయి ముక్కలు, మంచిగానే వస్తుంది. పెద్దగానే అయితే మంచిగానే వస్తుంది, బాగానే ఉంటుంది. చేను కూడా ఆ చేనులాగా పెద్దగా అవుతుంది. మిరపకాయల పంటకు 5,000 వచ్చింది. ఒక్కో మిరప చెట్టుకు వారానికి కిలో మిరపకాయలు కాస్తాయి. ఇంతకుముందు నాణ్యమైన విత్తనాల ప్యాకెట్ను 500 రూపాయలకు కొని నాటినట్లు లక్ష్మి చెప్పారు. ఇప్పుడు అదే రేటు చొప్పున 2 విత్తనాల ప్యాకెట్లు కొని నాటారు. మిరపకాయలు ఇది విత్తనం బాగుంటుంది. మేము ఇదివరకు పెట్టినాము, 20 చెట్లు వేస్తే 7,000 వచ్చినాయి. అదే విత్తనం తెచ్చి మళ్ళీ పోసినాము. చెట్టుకి కిలో కాయలు వెళ్తాయి. ఇవి ఇంకా పెద్దగా లావుగా అయితే బాగానే ఉంటాయి. ఇవి విత్తనమే బాగుంది. ఇదివరకు పెట్టినాం మేము, ఇప్పుడు మళ్ళీ అదే విత్తనం తెచ్చి పెట్టినాం. తెంపినప్పుడల్లా 30 కిలోలు 40 కిలోలు వెళ్ళినాయి. బాగా బాగా గుబ్బురు అవుతుంది, ఇంత చెట్టు అవుతుంది, బాగా వస్తాయి కాయలు. 550 రూపాయలకు ఒక ప్యాకెట్ రాశిలో సోనారట. ఇదివరకు పెట్టినాము, అదే ఒక ప్యాకెట్ పోసి పెడితే మంచిగా కాసిందని మళ్ళీ తెచ్చి పోసినాం. మళ్ళీ 2 ప్యాకెట్లు తెచ్చి పోసి పెట్టినాం.
నేల సారవంతంగా ఉండడానికి టమాటా, బెండ, గోరుచిక్కుడు పంటలను మార్చి మార్చి వేస్తుంటామని లక్ష్మి అన్నారు. ఎడ్లకు నాగలి కట్టి దుక్కి దున్నుతారు. తర్వాత ఆ పంటల విత్తనాలను నాటుతారు. యూరోపియన్ కీర పండిస్తూ లక్ష్మి సార్థక నామధేయురాలిగా ఎదుగుతున్నారు.